ఎలా ఉన్నారు? ఈరోజు చిక్కుడుగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ నీట్‌గా చిక్కుడుగాయలను కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకోవాలి. దాంట్లో కావాల్సిన పదార్థాలు చింతపండు, వెల్లుల్లి, ఉప్పు, కారం, మెంతుపిండి, కరివేపాకు అండ్ సపోజ్ మనం ఒక కేజీ చిక్కుడుగాయలు తీసుకుంటే దానికి 400 గ్రాములు ఆయిల్ వటికి పడుతుంది. ఒక సైడు అంటే మనకి ఒక పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని చిక్కుడుగాయలు వేపుకుంటూ ఉండాలి. అవి కట్ చేసుకున్న చిక్కుడుగాయలని. అంటే లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే లోపలంతా వేగవు. పైన మాత్రమే వేగుతాయి. లోపలంతా పచ్చిగానే ఉంటాయి. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. అలాగే మనం తీసుకున్న చింతపండు నానబెట్టుకొని ఉంచుకుంటాం గదా! దాన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకొని అది చల్లారిన తర్వాత మళ్ళీ మనం చింతపండు రసంలాగా చేసుకోవాలి. అయితే మనకు కావాల్సిన వెల్లుల్లి, ఉప్పు, కారం అవి ఉన్నాయి గదా! వెల్లుల్లి కారం, ఉప్పు మనం మిక్సీ పట్టుకుంటే ఇంకా టేస్ట్ బావుంటది. ముక్కలకి బాగా పడుతదనమాట. అందుకని వెల్లుల్లి కారంలాగా పట్టుకున్నామనమాట. వెల్లుల్లి, ఉప్పు, కారం కలిపి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువేసుకున్నాం. మీకు తగినంత మీరు వేసుకోండి. ఆ వేపుకున్నయన్నీ సపరేట్‌గా తీసుకొని ఉప్పు, కారం, ఆ వెల్లుల్లి కారం, మెంతుపిండి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మేము చూపిచ్చిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఉడికిచ్చిన చింతపండు రసం ఉంటది గదా! అది గూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు గూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం ప్రతి ముక్కకి పట్టేలాగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ అలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. అదే వేపిన ఆయిల్‌లోనే ఒక 5, 6 ఎండుమిర్చీలు వేసుకొని వేపుకొనిన తర్వాత దానికి తాలింపు మనం పోపు ఎలా వేసుకుంటామో సేమ్ అలానే. తాలింపులు, కరివేపాకు, కొంచెం ఇంగువ అవన్నీ వేసుకొని తాలింపు వచ్చిన తర్వాత మళ్ళీ అదే చిక్కుడుగాయలు కలుపుకొని పెట్టుకున్నాం గదా! దాంట్లోకి కలుపుకోవాలి మళ్ళీ. కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ అదంతా మిక్చర్ అంతా కలుపుకోవాలి. ఆయిల్ అంతా దానికి ముక్కలకి గూడా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మన చిక్కుడుగాయ పచ్చడి రెడీ. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. గుమగుమలాడుతుంది. స్మెల్‌కే అదిరిపోతుందండి. మీరు ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. వావ్! సూపర్‌గా ఉంది చిక్కుడుగాయ